1వ అధ్యాయం. ఈ 19, 20 సందర్భాల్ని పలుమార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి రాయి ఏంటి గుర్తుందా? చదవండి. మొదటి రాయి ఏంటి? సూర్యకాంతం రాయి. అంటే ఏంటి? దేవుని యొక్క సౌందర్యం. తర్వాత నీలము, విశ్వాసం. తర్వాత యమున రాయి. తర్వాత ఏమంటాడు దాన్ని? దేవుని యొక్క మహిమ. తర్వాత వైడూర్యం, దేవుని యొక్క విలువ. కెంపు, దైవికమైన శక్తి. తర్వాత సువర్ణరత్నం, క్రీస్తు యొక్క శరీరం. సువర్ణరత్నము, దేవుని యొక్క వర్తమానం. తర్వాత గోమేధికం, దేవుని వెలుగు. ఇప్పుడేముంది? పుష్పరాగము. పుష్పరాగం. ఈ పుష్పరాగం అనేది దేవుని యందు నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ, పుష్పరాగం. ఈ నిరీక్షణ ఆస్పద కలిగినటువంటి ప్రభు సన్నిధిలో మన ఆరాధనకి అనుగుణంగా కావడానికి ప్రభువే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, క్రీస్తుతో ఉండే నిరీక్షణ. అంటే ఈ ఆరాధనలో మాకు ఆదియు అంతమును నీవే, మా నిరీక్షణకు ఆధారము నీవే. ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ 12 వృత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు వివరించేది ఏంటంటే ఈ పుష్పరాగం కలిగినటువంటి నిరీక్షణ జ్ఞాపకం చేస్తుంది. అంటే ప్రభుత్వ నిరీక్షణ ఎలా ఉంటుంది? ఈ రత్నములు, వెలుగు, ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకొని సంతరించుకునేటప్పుడు, దేవుని యొక్క మహిమను గణపరుచుకునేటప్పుడు, ఆ ప్రభు యొక్క సంకల్పాన్ని మనము కన్నులారా చూసినప్పుడు, ప్రభా మా రక్షణ, కేడము, బలము, మా సామర్థ్యం నీవే. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దైవజనులు వివరిస్తూ భక్తులు 24 పెద్దలు వారి కిరీటములు వేసి నీవే పొందన్నారు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీవే ఆధారం. ఆ ముందు పై భాగంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, ఏడవకుమో, ఆ ముద్ర కలిగినటువంటి బలమైనటువంటి గ్రంథమును విప్పుటకు యోగ్యుడు, శక్తిమంతుడు గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అంటే విప్పుటకు శక్తి లేదు, మా నిరీక్షణకు మా ఆధారము నీవే. రండి ఒకసారి ప్రకటన గ్రంథం సారాంశంలో జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. 2-3. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 2-3. 2 కాడి నుంచి 5వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. మరియు దారి ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన దేవదూత దగ్గరగా ప్రచురపుగా చూచి తిని, అయితే పరలోకమందు, భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథములు విప్పుడుకైనాను చూచుడికైనాను ఎవరికి శక్తి లేకపోయినా, ఆ గ్రంథం విప్పుడుకైనాను చూచుడికైనాను యోగ్యుడెవడను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిక్కురైన యూదా గోత్రం సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందనని నాతో చెప్పాను. ఇప్పుడు అంటాడు, రండి 12వ వచనం జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనార్హుడు అని
గొప్ప స్వరంతో చెప్పుచుండరి. గొప్ప స్వరంతో. ఎందుకు? ఇప్పుడు మహిమయు ఘనతయు గొర్రెపిల్ల యొక్క రక్తములు కలిగినటువంటి వ్యక్తే పొందనార్హుడు, విజయం చేయగలడు. ఒక నిరీక్షణకు ఆధారం ప్రభువే మాకు నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఈ ప్రభునందు ఈ పుష్పరాగం కలిగినటువంటి ముత్యమును పోల్చుకుంటే ఆయనే నిరీక్షణ కాదు. రండి, యోబు కావ్య గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 19. 28, 19. యోబు గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనం. 28వ అధ్యాయం 19వ వచనం. కూషు దేశపు పుష్పరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. ఇక్కడ అంటాడు కూషు దేశ పుష్పరాగము అంటే కూషు దేశంలో కలిగినటువంటి ముత్యము పచ్చవ కలిగినటువంటి సౌందర్యం కలిగినప్పటికీ దానితో సాటి కాదు అంటాడు. నిజానికి చెప్పాలంటే ఖ్యాతి కలిగినటువంటి ముత్యము. అందుకే కూషు దేశం నుంచి ఆయన ఏం చేస్తాడు, శివాదేశం రాణి ప్రవేశింపబడినప్పుడు ఆమె దగ్గర విలువైన రత్నాలు సొలొమోనుకి తీసుకొచ్చాడు. ముత్యములు కలిగింది. తీసుకొచ్చినటువంటి ముత్యములు కొన్ని వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళి అధికం ఆమె కోరినదల్లా ఇచ్చాడు అంటుంది సొలొమోను. అంటే మన ప్రభువుకు మనం అర్పించే ఆరాధన కొంతవరకే, హృదయపూర్వకమైన ఆరాధన. అందుకే ఆయన అంటాడు కదా, కాసులు వేసే కానుకలు అర్పించేటప్పుడు ఆయన గమనిస్తూ పరిశోధిస్తూ పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరు గమనిస్తే ఈ పేద విధవరాలు తనకు కలిగినది అంత సమృద్ధిగా ఇచ్చేస్తున్నాడు. అంటే మనకు కలిగింది కొద్దిగా ఏమి ఇవ్వగలం? విరిగి నలిగిన హృదయంతో ప్రభుకి అర్పించాలి. ఎలా విరిగింది, ఎలా నలిగింది? దైవికమైనటువంటి పుష్పరాగం కలిగినటువంటి, పగడము కలిగినటువంటి, రత్నము కలిగినటువంటి, వైడూర్యం కలిగినటువంటి ముత్యముగా మనం పరిగణింపబడటానికి మనలో నెలకొని ఉన్నటువంటి ఆ నష్టపూరితమైనటువంటి పాప, క్రోధ, మచ్చ, డాగు, మలినములు కలిగినటువంటి లక్షణములు ఈ 6 దినాల్లో మన జీవితానికి ప్రగతిస్తాం. శ్రమపరచండి. దేవుడిని వెతకనటువంటి, మహిమను నిరీక్షణ లేనటువంటి, దేవుడి యొక్క ఆ శుభప్రదమైనటువంటి పుష్పరాజు కలిగినటువంటి ముత్యాన్ని కనుగొనలేకపోయింది. అంటే శుద్ధ సువర్ణంగా పరిగణలోకి రావడానికి మనలో కలగాల్సిన ముత్యము వేరైపోయింది. దేవుడి వెతకనందున అది మనకి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? ప్రభుని ఆరాధించే హృదయం మనకు కలగాలి అంటే 6 దినాల ప్రయాసంలో మనం ప్రభుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఏ విధంగా ఎదుర్కొంటున్నాం, ఏ విధంగా ప్రభుకి సమీపంగా పోగలుగుతున్నాం, మనల్ని మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటాడు, గొర్రె పిల్లయో పొందనర్హుడైనటువంటి సర్వాధికారం, సర్వాధిపత్యం కలిగినటువంటి ఆ మహిమ కలిగినటువంటి సింహాసనం నుండి విడిపించుటకు, విమోచించుటకు, నిరీక్షణకు ఆధారం లేనటువంటి మనకి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగించింది. అందుకే 7వ దావీదు చిత్రైనటువంటి యూదా గోత్రపు సింహంలో ఉన్నటువంటి ఈ గొర్రె ఏమైపోతుంది? విమోచించుటకు, విడిపించుటకు శక్తి అంటే క్రీస్తు యొక్క రక్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటే బాహాటంలో వేడుక కనపరచు. ఎటువంటి వేడుక? రండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 ఉన్నాయి. చదవండి. 9-10. ఒకరితో ఒకడు అబద్ధమానకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున
నూతన పరచబడిన నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇక్కడ ప్రాచీన స్వభావం అంటే కింద నోట్పుట్లు అంటాడు పురుషుని, పాత పురుషుడు అంటే ఆది ఆదాము యొక్క లక్షణాలు నీలో ఉన్నాయి, ఆదాము యొక్క స్వారూప్యం నీలో వచ్చినాయి, ఆదాము యొక్క గుణగుణాలు నీలో వచ్చినాయి, ఆదాము కలిగినటువంటి నష్టము వచ్చింది. ఆది ఆదాము కలిగినటువంటి లక్షణము వేకునే ప్రభుని ఎదుర్కొనడం, ప్రభు యొక్క సందర్భంలో ప్రభు దర్శించడం. సాయంకాలం చల్లవేట ప్రభు ఆయన దర్శించినప్పుడు కన్నులారు ఆయన నుంచి ఆయన్ని ఎదుర్కొనడం, ఆయన ఆరాధించడం. కోల్పోవడం అంటే ఏదేదో నుంచి బయటికి త్రోలివేయకుండా, నష్టపరచకుండా, ఆత్మీయ క్షీణత, విశ్వాసం కోల్పోవడం, రక్షణ మొదటి స్థానము ఏమైపోయింది? మురికి పేలికలుగా మార్చబడుట, దుర్గంధం. అంటే ఈ ప్రాచీన పురుషుడు కలిగినటువంటి లక్షణము మీరు కోల్పోయారు, దాన్ని మళ్ళీ ఎందుకు వెలుగుతున్నారు? అందుకే ఇక్కడ సందర్భంలో అంటే నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు అంటే నూతన పరచబడుతున్న నవీన స్వభావం. ఎవరు నూతన పరిచేది? క్రీస్తే సర్వము ఇమిడి ఉంది, సర్వములో ఉన్నవాడాయన, సర్వాంతర్యమైనటువంటి ఆయన, ఆయన యొక్క మహిమ కలిగినటువంటి, పుష్పరాగం కలిగినటువంటి, నిరీక్షణ ఆధారం కలిగినటువంటి, శుభప్రదమైనటువంటి క్రీస్తుని ధరించుకునేదానికి ఆ ప్రభు యొక్క నూతన స్వభావం కలిగినటువంటి. అందుకే ఆయన అంటాడు ఆ మొదటి సమూయేలు గ్రంథం సారాంశం 10 వాటిలో, ఇదిగో సౌలు నువ్వు వెళ్ళేటప్పుడు నీకు పౌలు యొక్క ప్రవక్తల యొక్క సమూహం కనిపిస్తాయి. ఆ ప్రవక్తల సమూహంలో నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీకు క్రొత్త మనసు వచ్చును అంటాడు. అంటే ఈ క్రొత్త మనసు దేని సారూప్యం? క్రీస్తు యొక్క రక్త నిబంధన విమోచన క్రయం. ఆ గొర్రెపిల్ల వధింపబడింది, రక్తంలో గార్చింది. నిరీక్షణ లేని మన బ్రతుకి ఆయనే ఆధారం, ఆయనే నిరీక్షణ. అందుకే క్రీస్తే నిరీక్షణకు ఆధారంగా మార్చాడు. ప్రభువే నిరీక్షణగా ఆధారంగా. ఈ పుష్పరాగం కలిగినటువంటి నిరీక్షణ దేవుని యందు, దేవుని యొక్క పని యందు, దేవుని యొక్క జ్ఞానమందు, దేవుని యొక్క మహిమ యందు, దేవుని యొక్క శరీరమందు, దేవుని యొక్క విలువ యందు కట్టబడినప్పుడే దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించబోదుము. ప్రభా నీవే నిరీక్షణ, నీ శుభప్రదానటువంటి నిరీక్షణ లేక మాకు ఆధారం లేదు. అందుకే ఆ గొర్రె పిల్ల వధింపబడినప్పటికీ జయము పొందినది కాబట్టి విడిపింపబడటం కూడా ఆ గొర్రె పిల్లే మనకు ఆధారం. ఆయనే క్రీస్తు పస్కా బలి పశువు. అందుకే ఆయన అంటే ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ 2వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలైనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు నివసిస్తుంది. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తే మరి మన సంపూర్ణత అసంపూర్ణతగా ఉంటుందా? మన ఆరాధన అర్థసహితం లేని ఆరాధనగా ఉంటుందా? మన స్తుతి యాగబలి క్రీస్తులో ఆరాధించుటకు ప్రత్యేకింపబడుతుందా? లేదు. క్రీస్తుని ప్రభుని దర్శించుకోవడానికి ఆయన కలుగు చేసినటువంటి మేలుని జ్ఞాపకం మనకి ఆరంభంలో మనకు కలిగినటువంటి సంతోషము అంతంలోకి వచ్చేసరికి నష్టపోయింది. ఆరంభంలో కలిగిన దుఃఖం అంతంలోకి వచ్చేసరికి మహిమ చెంది. అంటే క్రీస్తుని ఎదుర్కొనుట గొప్ప భాగ్యమని ఎంచి. అందుకే పౌలు భక్తుడు ఆయన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నష్టముగా ఎంచుకున్నాను. దేని నష్టం? లోకమునకు శ్రమ. ఆ లోకాన్ని తనకు తాను సిలువ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ దినాన క్రీస్తుని ధరించుకున్న నీవు ఒక నిరీక్షణ నీకు లేకపోతే, ప్రభువే నీకు ఆధారమని నీకు గురి లేకపోతే, నీ బ్రతుకు నా బ్రతుకు ఆరాధనకి అర్థం లేదు. యోగ్యమైన మహిమకరమైన ఆరాధనలో అర్హత లేదు. ప్రభుని దర్శించే రీతిలో గుర్తింపే లేదు. ఎందుకు? దేవుని యొక్క విలువ. అందుకే ఇక్కడ అంటే యోగ కావ్య గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన 28:18 పురుషుల దేశపు పుష్పరాగం దాంట్లో సాటి కాదు, శుద్ధ సువర్ణము కొనబడినది కాదు, శుద్ధ సువర్ణము. ఎందుకు? ఈ శుద్ధత పరిశుద్ధతకి సాదృశ్యం, క్రీస్తుకు సమీపంగా, క్రీస్తును వెదికే దిశగా. అందుకే ఆయన అంటాడు కదా,
రండి 51వ కీర్తన మనం తెచ్చిన బాగా జ్ఞాపకం చేసుకుందాం. 51వ కీర్తన. 51వ కీర్తన 51వ కీర్తన 4వ చరణం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అవ్వకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. అంటే ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీకే విరోధం. ఎవరు? ఆయన అంటాడు కదా, తండ్రి లోకాసోత 15 సందర్భంలో వివరించినప్పుడు ఆయన అంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి పరలోకమునకు నీకును విరోధంగా చేసి నన్ను విమోచించు, నన్ను విడిపించు. ఎందుకు? నిన్ను ఆరాధించే అర్హమైనటువంటి స్థానం నేను కోల్పోయాను. నీ మహిమ గల సింహాసనం కలిగినటువంటి స్థానాన్ని నేను కోల్పోయాను. ఈ 6 దినాల ప్రయాసంలో నాకు కలిగిన నష్టము నీ ఆత్మని చెరిపి వేసుకునే నష్టం, నిన్ను ఆరాధించలేనటువంటి నష్టం, నిన్ను గణపరచలేని నష్టం. దీనివల్ల కారణం ప్రభు అంటాడు ఈ 6వ వచనంలో అంటాడు, ఇదే 51వ వచనంలో, నీవు అంతరంగమును సత్యం కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయవు. నేను పవిత్రుడైనటువంటి విశ్వతో నా పాపం పరిహరించి ఏమో కంటే నేను తెల్లగా ఉన్నట్టు ఏమో నన్ను కడుగుమో. అంటే ప్రభు ఏదో శుద్ధ హృదయం కలిగినటువంటి హృదయం పోతుంది. ప్రభు చేత కడగబడి, ప్రభు చేత విమోచింపబడి యోగ్యమైన ఆరాధన అర్పించడానికి ఇష్టపడుతుంది. అదే నిరీక్షణ, శుభప్రద నిరీక్షణ. అంటే ఈ నిరీక్షణకు ఆధారం ఏంటంటే మహిమ కలిగినటువంటి స్థానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభువా నీ సింహాసనం, ఇదే నిరీక్షణ. అంటే మన కన్నులకు ఏం కనిపించాలా? సింహాసనం తప్ప ఇంకేది. అందుకే శిష్యులు అంటారు కదా, యేసు తప్ప మాకెవరు కనపడదు. మా జీవిత ప్రయాణంతా యేసే కనిపించాడు. ఎందుకు కనిపించాడు? ఆయన నజరేయుడు యేసు క్రీస్తు. క్రీస్తు అను అభిషక్తుడు, బలము, భాషాంతరంతో ఆయనకు మహిమ, ఆయన సన్నిధి. అంటే యుగములకు ఆయన రాజుగా చక్రవర్తులను మనం సంరక్షించాలంటే మనం ఏమై ఉండాలా? నీవే నిరీక్షణ, నీవే నిరీక్షణ, శుభప్రద నిరీక్షణ. అందుకే అంటాడు ఈ పుష్పరాగాన్ని గురించి జ్ఞాపకం చేస్తే, ప్రభువా నీవే నిరీక్షణ, ప్రభువే దేవుడే మాకు నిరీక్షణ. ఈ నిరీక్షణ కాదా? అందుకే అంటాడు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. 10వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఏలామ కుమారుడు ఏలియా కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లా, నేను మేము దేశమందు అన్ని జనులలో స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుడి దృష్టికి పాపము చేసేటమైతే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు అంటే. నిరీక్షణ కద్దు. మా నిరీక్షణ ఏంటి? జన్మ తరహా, కర్మ తరహా, లోక తరహా, కుటుంబ తరహా, వ్యక్తి తరహా, బిడ్డల తరహా, శరీర తరహా, నడవడి తరహా, అవయవాల తరహా పాపము చేసి తిని ఈ పాపం పరిహరించడానికి, పరితపింపజేసి నష్టపరుస్తున్నటువంటి హృదయాల నుండి వెలుగు తీర్చడానికి మాకేం కావాలంటే విశ్వాసపు డాగులు. అది శుభప్రదమైన క్రీస్తులు సంపాదించుకున్నట్టు విశ్వాసం. దీని ఏమంటాడు ఇక్కడైనా? నిరీక్షణకు హద్దు, నిరీక్షణకు హద్దు. ఇశ్రాయేలు తమ నడవడి దిద్దుకొందురనే నిరీక్షణకు హద్దు అంటాడు దైవజనుడు. ఏ జాగ్రత్త దైవజనుడు ఆయన విమోచింపబడినటువంటి ప్రజల కొరకే ఏకదాటిగా ప్రకటిస్తుంటే ఆ ప్రకటనను, ఆ ప్రవచనానుసారమైనటువంటి మర్మాలు ఉన్నంతా ఈ ఎజ్రా దైవజనుడు వివరిస్తూ ఉన్నాడు. మైకులు లేవు, బోరలు లేవు, అనేకమైనటువంటి గోత్రకర్తల సమూహం చేర్చబడ్డారు. ఈయన బలము పూనుకొని దేవుని యొక్క భయభక్తులు ధరించి విశ్వాస నామం కలిగించి ధర్మశాస్త్ర వాక్యం ప్రకటిస్తూ ఉంటే వారంతా ఏడుస్తూ ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? నేను తప్పిపోయాను, నష్టపరచబడ్డాను, పాపమని భూమిలో చెరగొట్టబడ్డాను. అందుకే
కట్టబడాల్సినటువంటి ప్రభు యొక్క మందగా మేము ఉండలేకపోయాం. దాని వల్ల ఈ 6 దినాల ప్రయాసంలో నష్టం కలిగిన దాన్ని బట్టి హృదయపూరితమైనటువంటి శ్రేష్టత, ఆత్మీయత, ఆరాధన భంగపరుచుకున్నా. ఆరాధన భంగపరచబడి ఇప్పుడు ఆరాధన బలిపీఠాన్ని శుభ్రపరచుకో. ప్రభా, నా ఆరాధన నిరీక్షణ కలిగిన ఆరాధన, ఇదిగో పుష్పరాగం కలిగినటువంటి ఆరాధన. మా నిరీక్షణ వద్దు, మా నిరీక్షణ నీవే, మా దాగు చోటు నీవే, మా కేడం నీవే, మా మహిమ నీవే. నీ ఎంతో మాకు నిరీక్షణ కద్దు. ఈ నిరీక్షణ కలిగినటువంటి హృదయం కలిగిన వారమై నీవే నిరీక్షణగా ఉన్నావు కాబట్టి నిన్ను వెంబడించినట్టు, ఆరాధించినట్టు మా హృదయం కదిలించు, పలికించు. అందుకో జీవిత బలములు కలిగినటువంటి ఆరాధన. అందుకే ప్రభు యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధన దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు సందర్భంలో 2 ఇర్మియా గ్రంథం 16 వచ్చా, ఇర్మియా గ్రంథం 16:19. ఇర్మియా గ్రంథం 16 అధ్యాయం, ప్రవచన గ్రంథం ఇర్మియా గ్రంథము 16 అధ్యాయము 19. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంధము నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు స్వతంత్రించుకోరని చెప్పుదురు. ప్రభు అంటాడు, ఈ నామము కలిగినటువంటి ప్రభు యొక్క బలములో దుర్గము, ఆశ్రయము, జనము నిష్ప్రయోజనమైనటువంటి మాత్రము స్వతంత్రించుకున్నారని చెప్పు. ఎందుకు స్వతంత్రించుకోలేదు? నా ఆశ్రయం అంటున్నావు, నా బలమా అంటున్నావు, నా శ్రేష్టం అంటున్నావు, నా కేడం అంటున్నావు, నా ఆదియు నా ఆత్మై ఉన్నావు అని ప్రభుని జ్ఞాపకం చేస్తున్నావు. మంచిదే, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. కానీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన భంగపరుస్తూ నష్టపరచబడినటువంటి హృదయంతో మనం ఎలా నా బలము, నా శ్రేష్టము, నా కేడం అని చెప్పగలం? అందుకని అంటాడు, భూదిగంటం నుండి జనములు ఎత్తుకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయారూపము నిష్ప్రయోజనము వాటిని మాత్రం స్వతంత్రించుకోగలరు చెప్పుదు. ఎలా? లోకపరమైనటువంటి సాంగత్యం వల్ల మనం స్వతంత్రించుకోలేము, శరీరంతో దాన్ని స్వతంత్రించుకోలేము. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారినే స్వతంత్రించుకోలేము. అందుకే ఆయన అంటాడు ప్రకటన గ్రంథం సారాంశమైన, నాదా ప్రభువా, ఇంకా ఎప్పుడు మేము ఇంకా ఎంతవరకు ఈ బండచాటున దాచబడి ఉంటాం? ఇంకా ఎంతవరకు మా రక్తములను మిళితములుగా అత సాక్షులుగా అయిన వారి స్వరం వినబడుతుంటే ప్రభు అంటాడు, ఇంకా కొంత. ఎందుకు? ప్రభు మనల్ని కరుణిస్తున్నాడంటే మనకి నిరీక్షణకు ఒక అర్థం ఉంది. ఆ నిరీక్షణ ఇంకా మనకి దాచుకోలేదు. ప్రభుని ఆరాధించడానికి ఆయన ఆ మహిమల దేవుడు నిన్ను నన్ను మనల్ని కరుణిస్తున్నాడు అని అంటే ఇంకా మనలో నిరీక్షణ దాచిపోయింది. అంటే ప్రభు ఎందుకు మనం నిరీక్షించడం, ఆ ప్రభు మనల్ని కరుణించడానికి ఇంకా నిరీక్షిస్తాం. అంటే వాటిని చులకడ చేసుకోగలుగుతామా? చేసుకోలేము. ప్రభునందు విశ్వాసతను జ్ఞాపకం చేసుకొని ప్రభునందు కలిగినటువంటి ధైర్యముతో తొడముట్టింపడానికి దానికి ప్రయాసపడం. అంటే ప్రభు యొక్క ఆరాధనలో, ప్రభు యొక్క మహిమలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యందు ధరింపబడినటువంటి హృదయంగా ఉన్నారు. రండి, మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం. పరిశుద్ధులకై దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడం పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషులు ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించు. ఎవరు? అందుకే ఆయన సందర్భంలో కూడా అక్కడ ఉపేక్షించువాడు ఏం చేయాలా? తను తాను తన సిలువను ఎత్తుకున్నాడు. మార్చి వార్త 5వ అధ్యాయం ఆయన అంటాడు, ఉపేక్షించుకోండి, తను తాను సిలువను ఎత్తుకుని ఉపేక్షించుకొని. ఎందుకు? ఇక్కడ ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తే
పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే. క్రీస్తులో నీ నిరీక్షణ ఆధారం ఏది? నీ విశ్వాసం ఏది? ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క సౌందర్యము, ప్రభు యొక్క విలువను, ప్రభు యొక్క ప్రత్యక్షతను, ప్రభు యొక్క జ్ఞానమును జ్ఞాపకం చేసుకుంటే పైన తెలిపినటువంటి ముత్యాలను మాదిరి జ్ఞాపకం చేసుకుంటే ఈ పుష్పరాగం కలిగినటువంటి నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ కలిగినటువంటి ఈ ముత్యములను జ్ఞాపకం చేస్తుంది. అపోస్తులు కలిగినటువంటి ఆది అపోస్తులు వారి కార్చిన ప్రస్తుత రక్త నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటూ వారు కట్టబడ్డారు, కట్టింపబడ్డారు, నిర్మింపబడ్డారు. ఆ నిర్మింపబడినటువంటి ఆ పునాదిలో ఆది అపోస్తుల పునాదిలో ముత్యములుగా చేర్చబడినటువంటి ఈ ముత్యములను పోల్చుకొని నీవు క్రీస్తు యొక్క గుణగుణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ ముత్యమైనటువంటి పుష్పరాగము ప్రభు యొక్క విలువనే కాదు, ప్రభు యొక్క జ్ఞానమే కాదు, ప్రభు యొక్క సౌందర్యమే కాదు, ప్రభు యొక్క విమోచనే కాదు, ప్రభు యొక్క నడవడికనే కాదు, ఇక్కడ వివరిస్తున్నటువంటి నిరీక్షణ కూడా ఒక ముఖ్యంగా పరిగణించుకోవాలి. దినాల ప్రభు సన్నిధిలో నీవు నిరీక్షణ కలిగినటువంటి ప్రభుని నిరీక్షించాను. ఈ విలువైనటువంటి ముత్యాన్ని నీవు నేను ధరించుకోగలిగిన ప్రభు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య పెట్టిన ఎలా తప్పించుకోవాలి? ఈ రక్షణ ఉదక స్నానాన్ని బాగు చేసుకొని, సరి చేసుకొని, రక్త నిబంధన కలిగినటువంటి శుద్ధి చేత, ప్రభు కలుగు చేసినటువంటి హస్తం చేత కడగబడ్డ వారు ప్రభుని ఏం చేయాలో ఆరాధించబడదు. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించకాలం వచ్చి ఉన్నదని సమరశంలో చెప్పబడినటువంటి ఈ సందర్భంలో వచ్చి ఉన్నది ఆ కాలమే. అంటే ప్రభు సన్నిధిలో నీ ఆరాధన ఏ కాలంలో ఉన్నావు, ఏ గమనంలో ఉన్నావు, ఏ సందర్భంలో ఉన్నావు, ఏ నలుగురు ప్రభుయే నిరీక్షణ ఉన్నావా? లోకమే నిరీక్షణ. దేవుని ఆరాధించి బదులుగా ఉన్నామా? దేవుడిని నష్టపరుచుకొని ఏదో ఆరాధించాను, పులిపిట్టి కలిగి పులిసిపోయింది, ఎవరికి పనికిరాని, ఎక్కడా చెల్లుబాటు కానీ చిరిగిపోయినటువంటి కాగితం మాదిరి, నోటు మాదిరి ఏమైపోతే మన ఆరాధన కూడా ఎప్పుడు ప్రభా వచ్చాను చేశాను ఇదొద్దు. ఆ మధ్యకాలంలో ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు కలవడానికి ఆమె దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ఏంటంటే అంటే ఇట్లా ప్రార్థన చేసి పంపిస్తామయ్యా మంచిది. వాళ్ళు క్యాథలిక్స్ అని అంటే రోమన్ క్యాథలిక్స్. సరే అట్లానా, సరే మీరు కానివ్వండి అంటే కూర్చోరమ్మా, ఒక్క నిమిషం మాట్లాడి పంపించి మనం మాట్లాడుకుందాం, చాలా రోజులు అయితే మీకు వచ్చి ఎట్లా ఉన్నాం, సరే మాట్లాడుతూ ఉంటే ఈ లోపల ఆమె ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కూతుర్ని పెంచి అక్క వచ్చింది, వచ్చి చదువు అని అనగానే ఇక్కడ రెగ్యులర్గా చదువుతుంది. వాళ్ళకు ఒక విధానం, ఆ విధానంలో వాళ్ళు ఏంటంటే ఇంకా పిత్ర పుత్ర పవిత్రాత్మ ఇంకా మొదలు పెట్టింది. ఇంకా మొత్తం శ్లోకం అనేది మొదలు పెట్టింది. ఆమె చెప్పిస్తా ఉంది, ఆ జపమాలకు సంబంధించి వాళ్ళు చెప్పిస్తా ఉంటే నేను అట్లానే పెడతా ఉన్నా, వింటా ఉన్నా. ఎందుకు అన్నానంటే ఇది చెప్పిస్తేనే ఏమైంది, ఆమె పట్టింది మనకు కూడా కొన్ని స్టాండ్లు ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడు వచ్చిన ప్రభావ పాపినైనా, కర్ణించినైనా, కరుణైనా, శుద్ధి చేయనైనా, మళ్ళీ తీసుకొచ్చానైనా అదే పులిపిడి తీస్తాం, మళ్ళీ ఫ్రిడ్జ్ లో నుంచి తీస్తామో, లేకపోతే మురుగులో నుంచి తీస్తామో, గుడ్డలో నుంచి తీస్తామో, తీసిన దాన్ని మళ్ళీ కలుపుతాం, మళ్ళీ పోస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ అర్పిస్తాం, అయిపోయింది. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ దానికి మొదలు రాస్తాం. సంవత్సరాల కూడా అదే ఆరాధన. ఏది ప్రభువా నీవే నిరీక్షణ కలిగిన ఆరాధన? ఏది ఆరాధన అంటే వాక్యం విని ఆ వాక్యంలో పలికినటువంటి ప్రభు యొక్క మార్గాన్ని కనిపెట్టి దాన్ని ఎత్తి ప్రభుని ఆరాధించాలి. అది ఆరాధన. మన ఆరాధన ఏమైపోతాయంటే రికార్డు ఉంటాయి, ప్రతిదీ రికార్డు. ఏ రికార్డు? అరిగిపోయిన క్యాసెట్ లెక్కన పాతదంతా రికార్డు చేసుకొని పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ రికార్డు ఇంకేమంది చెప్పే విధానం లేదు. నోట్ల కంటెస్ట్. మా చిన్నప్పుడు మేము క్రిస్టియన్ స్కూల్లో చదివినప్పుడు మాకు పరలోక ప్రార్థన ఉండేది. పరలోక ప్రార్థన స్టార్ట్ చేయండి, పరలోక ప్రార్థన అనగానే ఇక్కడ పరలోక మొదలు మాట్లాడితే ఇంకా స్టార్ట్ చేస్తాం. కంటష్టం అయిపోతుంది. ఒకసారి సండే స్కూల్లో మాకు అది హోంవర్క్ ఇచ్చారు. మాకేం చేశారంటే కంటస్థ వాక్యంగా ఈ పరలోక ప్రార్థన ఇచ్చారు. నాకు కంటపాకి బాగా అలవాటు అయిపోయింది.
రోజు ఉదయాన్నే ట్రైన్లో చెప్పేవాళ్ళం. ఎక్కడ? మా స్కూల్లో. అది అలవాటు అయిపోయింది, ఈజీగా చెప్పేసి. కొంతమందికి బట్టి పడతారు, పిట్టిగా అంటారు, బుక్ పడుకుని అవి తీసి తీసి అనేసరికి బట్టి 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 పెడితే రాదు, మనసు పెట్టి చదివితే అవుతుంది. బట్టి పడితే ఏది ఎక్కడ? మనసు పెట్టి ప్రభా సాయి అంటే ప్రభుని ఆరాధించాలంటే ఏముండాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. అదే విలువ పెట్టి పొడబడినటువంటి సంఘంలో ప్రభా గొర్రె పిల్ల వదిలింపబడ్డాం, విమోచించాం, దావీదు చెప్పాడు, నీ ద్వారా మేము విమోచింపబడ్డాం, విలువ పెట్టి పొడబడ్డాం. ఇదిగో నీవే మాకు నిరీక్షణ, నీవే మాకు ఆధారం, నీవే ఆరాధనకి అర్హుడు, పొందనర్హుడు. నేను మేము జ్ఞాపకం చేసుకుని ఆరాధించాం. ఇది పుష్పరాగం కంటే, పుష్పదేశ పుష్పరాగం కంటే విలువైనది ఆరాధన. పగలమ కంటే, శుద్ధ సువర్ణల కంటే విలువైనది ఈ ఆరాధననే. నువ్వు భంగపరిచి నష్టపరిచి తాత్కాలికమైన శరీర జీవితం జీవిస్తున్నా మనకు అర్థం సైతంగా మీరు జ్ఞాపకం చేసుకుని కానీ ప్రభు ఎంచాలి, అది శ్రేష్టంగా పరిగణించాలి. వేవేల పరిస్థితులు దేవదూతలతో అంటాడు ప్రభు, మీరు ఒక్క నిమిషం ఆగండి, ఆరాధించడం మాట. ఏది ప్రభా? నిత్యము ఉదయం నుంచి రాత్రి, ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి దినము, గడియ గడియ, నిమిష నిమిషం పరిశుద్ధుడు 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 మేము వేవేల పరిస్థితులు కలిసి పాట పాడుతుంటే, వేచింప శక్యం కానటువంటి ఆ మహిమ కలిగినటువంటి కేంద్రం పాడుతుంటే ఎందుకు నువ్వు మమ్మల్ని ఆగమన్నావు అంటే ప్రభు అంటాడు, నాకు శ్రేష్టమైన శ్రేష్టమైన. అందుకే సమరశ్రీ సందర్భంలో కూడా ప్రభు వివాహ వారి సందర్భంలో జ్ఞాపకం చేసుకున్న 4లో సమరశ్రీ వెళ్ళి వచ్చేసరికి శిష్యులు వచ్చారు, అయ్యానికి భోజనం తెచ్చాం, నాకు సిద్ధపాటు కలిగిన ఆహారం. ఇక్కడ పరిశుద్ధులు కలిగినటువంటి వేవేల దూతలు కూడా ఆయన అంటాడు, శ్రేష్టమైన ఆరాధన. నీవు శ్రేష్టమైన ఆరాధన అర్పిస్తే ప్రభు అంటాడు, ఆ ఆరాధనని తొంగి చూడని ఇష్టపడతాడు, ఆగ్రహింపడానికి ఇష్టపడతాడు. నువ్వు కలుషితంగా ఆరాధన చేసావు, చెయ్యి ఎప్పుడు పెట్టినా ఈ కులిపోయే, ఈ దుర్వాసన కొట్టేది, ఈ మురికే, ఈ పెంటే, ఈ డంబమే, ఎప్పుడు ఇదే ఆరాధన, ఎప్పుడు ఇదే పెట్టి 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 ఏం తినాలా? ఏం తినాలా? సవిసారం లేని పెట్టి ఏమన్నా? ప్రభుకి ఆరాధించినప్పుడు కూడా హృదయపూర్వకమైన ఆరాధన. అందుకే అంటాడు, విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయం. విరిగింది ఎప్పుడు అవుతాం? విరిగింది ఎప్పుడు అవుతాం? క్రొవ్వు, క్రొవ్వు, ఆ క్రొవ్వు దహింపబడ, క్రొవ్వు దహింపబడ. క్రొవ్వు అంటే వాక్యం కలిగినటువంటి మన సమృద్ధిగా భుజింపడానికి ప్రభు కట్టుకోడినప్పుడు యోగ్యమైన ఆరాధన కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి ప్రభుగా మార్చాలి. మనస్సు కలిగిన ప్రభుగా మార్చాలి. అంటే ఈ ప్రభు మనము ప్రభు సన్నిధిలో అట్టుకోబడినప్పుడు ఆయన ఏమంటాడు? శ్రేష్టమైన ఆరాధన తెలియదు. పశ్చాత్తాపం, పశ్చాత్తాపం హృదయంలో ప్రభు ఎలా ఆరాధించాలి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఉంటే, చిన్న ఆయన, ఆయన ఇన్ఛార్జ్ ఉంటే యూత్ మీటింగ్కి ప్లస్ సండే స్కూల్. ఎప్పుడు చూడు ఒకటే పాట ఉంటుంది, ఒకటే పాట, ఒకటే పాట, అదే ఆరాధన. నాన్న ఈ చెప్పి చెప్పి అరిగిపోయిందిరా నాకు. వినేవాళ్ళు కూడా ఆరాధన వినేవాళ్ళు. ఏం చెప్పాలి? ఆమె ఆమె ఎట్లా ఉంటాయి? సరైన ఏదో బాధపడేవాడు. ఒక రోజు వాచ్మెన్ సర్వీస్ వచ్చి ప్రభుని ఆరాధించాడు. ఏడుస్తున్నాడు. ఇక ఆ వాక్యాన్ని, దైవజనుడు దగ్గర వాక్యాన్ని ఏడ్చి ఏడ్చి ఏడుపుతో వేస్తే ఆ ఒక్క ఆరాధన హృదయాలన్నీ కదిలించింది. 800 మందిని కదిలించింది. సంఘంలో 800 మందిని కదిలించింది. అందరూ ఆరాధించారు. అది విరిగే నలిగే హృదయం అంటే సంవత్సరాల తరబడి చేసిన ఆరాధన ఏమైపోయింది? విరగల, నలగల ఆరాధన తేలి. అది నోటితో వచ్చేది కాదు, హృదయపూర్వకంగా వచ్చింది. అందుకే ప్రభు అంటాడు, శుభప్రద నిరీక్షణ. ప్రభు ఏం నిరీక్ష? ఆయన్ని గురి పెట్టుకొని ఆయన్ని ధరించుకొని ఆరాధిస్తే ఆ ఆరాధనకి బదులమై ప్రభుకి అర్పించడం కాదు. రండి ప్రకటన 21
19, 20 చదువుకొని ఆరాధనలకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 21, 19, 20. ఆ పట్టణం ప్రాకారపు పునాదులు అమూల్యమైన 4 రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతం రాయి, రెండవది నీలం, మూడవది ఇనుము రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్పరాగం, 10వది సువర్ణ సునీలం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. ఇప్పుడు పుష్పరాగం ఎన్నోది? 9 విలువైన ముత్యాల గురించి ప్రభు ప్రతి వారం వారు మాట్లాడుతూ వచ్చేసుకోవాలి. ప్రభుని ఎలా ఆరాధిస్తున్నాం, ప్రభుకి ఎలా తగిన వారంగా ఉన్నాం, ప్రభు నుండి మనం ఎలా నేర్చుకోగలుగుతున్నాం, ఎలా పొందుకోగలుగుతున్నాం, ప్రభు మహిమను ఎలా మనం ధరించుకోగలుగుతున్నాం, ఎలా ఆరాధించుకోగలుగుతున్నాం. ప్రభు ఇవే నిరీక్షణ, నీవే నిరీక్షణ. ఈ విలువైన పుష్పరాగం కలిగినటువంటి ముత్యంతో ప్రభుని ఆరాధించి శ్లాఘించి శ్రేష్టమైన ఆరాధన, శ్రేష్టమైన హృదయ ప్రభు కనిపించి ఆ మహిమ కలిగినటువంటి ప్రభు మన ఆరాధన అనుకొని ఆయన మహిమను తెచ్చుకునే విషయంగా మన ఆరాధన కలిగి ప్రభు మనకు సహాయం దయచేయండి. మనం లేచి ఒక పాట పాడుకుంటాం. ఆ పాట తర్వాత ఆరాధన 429 కృతజ్ఞత